కరీంనగర్లో హైడ్రా కూల్చివేతలు అనేవి మొదలైనవి. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ వన్ టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏవైతే కొన్ని ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ భూములను అయితే కొంతమంది అక్రమదారులు అయితే ఇల్లులు కట్టి అద్దులు కొనడమే కానీ కింద షాపులు పెట్టుకొని మేనేజ్ చేయడం కానీ ఏవైతే ఉన్నాయో గత ఏళ్ల తరబడి నుంచి కూడా అక్కడే వ్యాపారం చేస్తున్నట్టు కొంత సమాచారం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే హైడ్రా అనేది కరీంనగర్కి చేరుకుంది. ఖచ్చితంగా అక్కడ హైడ్రా పరిధిలో మెయిన్గా ఏవైతే ఇలా అక్రమంగా కట్టిన భవంతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూల్చే విధంగా ఈరోజు పోలీస్ అధికారులు కానీ మెయిన్గా హైడ్రా అధికారులు కానీ మున్సిపల్ అధికారులు అందరూ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే దాదాపుగా 2 అంతస్తుల భవనం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కూల్చివేయడానికి అయితే అధికారులు సిద్ధమయ్యారు. దాదాపుగా 2 బుల్డోజర్లు ఒక ట్రాక్టర్ని పెట్టుకుని వెంటనే కూడా కూల్చి ఆ వేస్టేజ్ ఏదైతే ఉందో దాన్ని అక్కడికక్కడే ఎగుమతి చేస్తున్నట్టు మనకైతే పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఏదేమైనా కానీ హైడ్రా కూల్చివేతలు అనేవి ప్రజల్లో చాలా విపరీతమైన భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు. ఏండ్ల తరబడి నుంచి కూడా అక్కడే నివాసం ఉండడమే కానీ అక్కడే వ్యాపారాలు చేసుకోవడం కానీ స్థానికులు అయితే అక్కడ ఆ పనులు చేసుకోవడం జరుగుతుంది. కానీ ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇప్పుడు ప్రభుత్వ భూములు అనేటట్టు ఆ భూముల్లో ఉన్న ఏవైతే భవనాలు ఉన్నాయో అవన్నీ కూడా కూల్చివేయడం అనేది చాలా బాధాకర విషయం మనం అయితే చెప్పుకోవచ్చు. దీనివల్ల ఈ హైడ్రా మీద ఈ ప్రజలు ఎటువంటి తిరుగుబాటు చేస్తారని చూడాలి. ఖచ్చితంగా ఈ హైడ్రా మీద ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 2028 ఎలక్షన్స్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద కొంత ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది అనేటట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. కానీ ఏదేమైనా కానీ హైదరాబాద్ లో మొదలైన హైడ్రా అనేది మెయిన్ గా తెలంగాణలో మెయిన్ గా చూసుకుంటే ఇటు కరీంనగరే కానీ లేదంటే ఖమ్మమే కానీ ఇటు వరంగలే కానీ లేదంటే నల్గొండే కానీ ఇటు వికారాబాద్ నిజామాబాద్ ఏవైతే ఇలాంటి కొన్ని కీలక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటికి కూడా వ్యాప్తి చెందిందని మనం అయితే చెప్పుకోవచ్చు.